తమిళనాడు దివంగత సీఎం జయలలిత అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ చక్రం తిప్పారు. కనుసైగతో అరవ రాజకీయాల్ని శాసించారు. కానీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారు అన్న కేసు ఆమెను ముప్పతిప్పలు పెట్టింది. గూగుల్లో జయలలితను సెర్చ్ చేసి చూడండి. ఒంటిపై నగలు దిగేసుకున్న ఒకే ఒక్క ఫోటో మినహా ఇంకేమీ కనిపించవు. ఎప్పుడు చూసినా ఒక్క నగా నట్రా కూడా లేకుండా ఒళ్లంతా చీరతో కప్పుకొని ఉన్న జయలలితే కనిపిస్తారు. మరి ఎందుకనంత బంగారం ఉన్నా వాటిని అలంకరించుకుని బయట తిరగలేదు? అనుభవించినప్పుడు అంతంత బంగారం దేనికని కొన్నారు? తన తదనంతరం ఎవరికైనా ఇద్దామా అంటే వారసులే లేకపాయే. రాజుల సొమ్ము రాళ్లపాలు. చాలాసార్లు మనం ఈ సామెతను వినే ఉంటాం. ఈ సామెతకు సరైన నిర్వచనం ఈ వీడియో పూర్తిగా చూసేలోపు మీకే అర్థమవుతుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి అక్రమ ఆస్తుల కేసులో 11 సంవత్సరాల క్రితమే తీర్పు వెలువడింది. ఆ తర్వాత జయలలిత గారు జైలుకు వెళ్లటం, బెయిల్ మీద విడుదలవ్వడం, కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఆమె అనారోగ్యం కారణంగా మరణించడం, ఇలా అప్పట్లో చాలా జరిగాయి. అయితే అక్రమంగా జయలలిత గారు కూడబెట్టిన వేల కోట్ల రూపాయల ఆస్తులకు వారసులు ఎవరు అనే అనుమానాలు ఉన్న సమయంలో జయలలిత గారి ఆస్తులకు వారసులం మేమే అంటూ ఆమె మేనకోడలు మేనల్లుడు ఇద్దరు కోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. దాంతో సుదీర్ఘంగా సాగిన ఈ కేసులో కూడా ఎట్టకేలకు తీర్పు వెలువడింది. జయలలిత గారి ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కర్ణాటక సిబిఐ కోర్టు తీర్పునిచ్చింది. ఈ క్రమంలో జయలలిత గారి అక్రమ సంపాదన గురించి మరోసారి చర్చ మొదలైంది. జయలలిత గారి దగ్గర స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోల్సిందే. నిజానికి జయలలిత గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే కేజీల కొద్దీ బంగారం ఒంటి మీద ధరించి బహిరంగంగా జయలలిత గారు ప్రదర్శించిన దర్పం ఆనాడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. జయలలిత గారు తన దత్తపుత్రుడి వివాహం కోసం బంగారు శుభలేఖలు తయారు చేయించి భారీ వివాహ వేడుకను నిర్వహించారు. దాంతో జయలలిత గారి సంపాదన మీద విపరీతమైన చర్చ కూడా జరిగింది. కాబట్టి 100 కేజీల బంగారు వెండి ఆభరణాలే కాకుండా వజ్ర వైడూర్యాలతో పాటు భూములు భవంతులు ఇలా బాగానే జయలలిత గారు కూడబెట్టారు. దాంతో జీవితాంతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసుని ఆమె అనుభవిస్తూనే వచ్చారు. కాబట్టి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలపబోతున్నాము. అసలు జయలలిత గారి కేసు వివరాలేంటి, జయలలిత గారు ప్రదర్శించిన దర్పం ఎలాంటిది, జయలలిత గారి అవినీతి కేసులో జయలలిత గారికి పడ్డ శిక్ష ఏంటి, జయలలిత గారి ఆస్తులకు వారసులం మేమే అంటూ సాగిన న్యాయ పోరాటం ఎలా జరిగింది, తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్న జయలలిత గారి ఆస్తుల విలువ ఎంత, నిజానికి జయలలిత గారి ఆస్తులను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోగలిగారా లేక ఆమె అనుచరులే కాజేశారా, ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాల్ని ఇక స్పష్టంగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంటుంది, ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత గారి ప్రస్థానం, ఆమె సృష్టించిన సంచలనాలు, అందుకున్న విజయాలతో పాటు జయలలిత గారు ఎదుర్కొన్న విమర్శలు కూడా చాలా ఉన్నాయి. దాదాపు 140కు పైగా సినిమాల్లో నటించిన జయలలిత గారు ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హేమాహేమి రాజకీయ నాయకులు సైతం అమ్మ అంటూ జయలలిత గారి కాళ్ల మీద పడి సాష్టాంగంగా నమస్కారాలు చేసేవారు. ఇలా కురిచి తలైవి అనే బిరుదుతో కంటి చూపుతోనే తమిళ రాజకీయాల్ని జయలలిత గారు శాసించారు. అలాంటి జయలలిత గారి రాజకీయ ప్రస్థానంలో ఆమె మరణించే వరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో ప్రయాణిస్తూనే ఉన్నారు. మరణించే వరకు ఆమె ఆ కేసుతో పోరాడుతూనే ఉన్నారు. అసలు జయలలిత గారి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన ఆ కేసు ఏంటి అంటే 1991లో జయలలిత గారు మొట్టమొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో జయలలిత గారి వయసు కేవలం 43 సంవత్సరాలు మాత్రమే. అత్యంత పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా జయలలిత గారు అప్పట్లో రికార్డు సృష్టించారు. 1991 నుంచి 1996 వరకు 5 ఏళ్ల పాటు ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ రోజుల్లో అన్నా డిఎంకే పార్టీ నుంచి జయలలిత గారు, డిఎంకే పార్టీ నుంచి కరుణానిధి గారు, ఇలా వీరిద్దరి మధ్య రాజకీయ వైరం తారస్థాయిలో ఉండేది. వీరి రాజకీయ వైరం వ్యక్తిగత కక్షల కన్నా దారుణంగా ఉండేది. తమిళనాడు శాసనసభలో జయలలిత గారి చీరను లాగి ఆమెను అవమానించటం, ఆ తర్వాత జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
కరుణానిధి గారిని ఇంటి నుంచి ఈడ్చుకుంటూ తెచ్చి అరెస్టు చేయడం, ఇలా ఆ రోజుల్లో తమిళ రాజకీయం అంతా వ్యక్తిగత పరువు ప్రతిష్టలను ప్రదర్శించుకోవడం, కాపాడుకోవడం చుట్టూనే తిరిగేది. అయితే 1991 నుంచి 1996 ఈ 5 ఏళ్లలో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఫస్ట్ టర్మ్లో జయలలిత గారి హంగు ఆర్భాటం మామూలుగా ఉండేవి కావు. ఒంటి నిండా నగలు, ఆభరణాలు, విలువైన చీరలు, ఫ్యాన్సీ చెప్పులు, ఇలా పై నుంచి కింద వరకు జయలలిత గారు విపరీతమైన దర్పం ప్రదర్శించేవారు. దాంతో జయలలిత గారి మీద అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ఆరోపణలు మొదలైనా కూడా జయలలిత గారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక 1995లో జయలలిత గారి ఇంట్లో జరిగిన శుభకార్యం గురించి మొత్తం దేశమంతా మాట్లాడుకున్నారు. 1995లో జయలలిత గారి దత్తపుత్రుడు సుధాకరన్ వివాహాన్ని ఆమె అంగరంగ వైభవంగా జరిపించారు. బంగారు శుభలేఖలు పంచిపెట్టారు. వివాహానికి వచ్చిన వారికి బంగారు జురి అంచుచీరలు, పట్టు పంచులు పంచిపెట్టారు. ఆ పెళ్లిలో ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత గారు ధరించిన నగలు, ఆభరణాలు చూసి మొత్తం తమిళనాడు రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయింది. సినీ రాజకీయ రంగాల నుంచి ప్రముఖులు ఆ పెళ్లికి హాజరయ్యారు. 150,000 మంది అతిథులతో నిర్వహించిన ఆ పెళ్లి వేడుక గిన్నీస్ బుక్ రికార్డ్స్లోకి ఎక్కింది. అలా 1995లో జయలలిత గారు నిర్వహించిన ఈ పెళ్లి వేడుక వల్ల ఆమె మీద అవినీతి ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి. దాంతో 1996లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత గారు తన అన్నా డిఎంకే పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దాంతో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక డిఎంకే అధికారంలోకి వచ్చిన వెంటనే 1996 జూన్ 14న జయలలిత గారు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆమె మీద కేసు పెట్టారు. ఇదే కేసులో జయలలిత గారితో పాటు శశికళ, సుధాకరన్, ఇలవరసి ఈ ముగ్గురిని కూడా కేసుల్లో నిందితులుగా చేర్చారు. అలా 1996లో జయలలిత గారి కేంద్రంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఈ కేసుతో పాటు 1996లో జయలలిత గారి మీద మరో కేసు కూడా నమోదైంది. అదేంటంటే జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తమిళనాడు పోలీసులు జరిపిన రైడ్లో జయలలిత గారి నివాసం నుంచి కళ్ళు చెదిరే ఆభరణాలు, నగలు, ఆస్తి పత్రాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11,000 పట్టు జరీ చీరలు, 750 జతల అలంకరించిన చెప్పులు, 250 విలువైన శాలువాలు, 9 డ్రెస్సింగ్ టేబుళ్లు, 91 రిస్ట్ వాచ్లు, 34 టీపాయిలు, 24 మంచాలు, 20 సోఫా సెట్లు, 27 గోడ గడియారాలు, 146 ఫ్యాన్సీ కుర్చీలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీలు, 8 వీసీఆర్లు, సీడీ ప్లేయర్లు, ఆడియో డెక్లు, టేప్ రికార్డర్లు ఇలాంటివన్నీ లభించాయి. ఇలా 1996లోనే జయలలిత గారు సకల సౌకర్యాలను కూడబెట్టుకున్నారు. ఇక వస్తువులతో పాటు ఫామ్ హౌస్లు, బంగ్లాలు, వ్యవసాయ భూములు, టీ ఎస్టేట్లు ఇలా అన్నీ కలిపి మొత్తం 1,562 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు వజ్రాభరణాలు, 8,000 కేజీల వెండి ఇలా విలువైన వస్తువులను కూడా తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జయలలిత గారి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల్లో బంగారు పల్లెలు, కిరీటాలు, వజ్ర వైడూర్యాలు, పొదిగిన వడ్డానాలు, నగలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. అప్పట్లో డిఎంకే ప్రభుత్వం ఉండటం, విచారణ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగడంతో జయలలిత గారి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల గురించి ప్రజలకు తెలిసే విధంగా వివరాలు బహిర్గతం చేశారు. దాంతో జయలలిత గారు కూడబెట్టిన ఆస్తుల గురించి తమిళనాడు వ్యాప్తంగా చర్చ జరిగింది. 1996లోనే జయలలిత గారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ ఆనాడున 66.65 కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు. అయితే 1991 నుంచి 1996 వరకు ముఖ్యమంత్రిగా జయలలిత గారు తీసుకున్న వేతనం ఒకే ₹1. ₹1 జీతంతో 66.65 కోట్ల రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టారు అనేది జయలలిత గారి మీద ఉన్న ఆరోపణ. జయలలిత గారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువులను, ఆభరణాలని, చీరల్ని, భూమి పత్రాలని పోలీసులు సీజ్ చేసి కోర్టుకు సమర్పించారు. సీజ్ చేసిన వస్తువులన్నీ కోర్టు ఆదేశాలతో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ లాకర్లో భద్రంగా ఉంచారు. ఇక 2000 సంవత్సరంలో తమిళనాడులో జయలలిత గారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ట్రయల్ మొదలైంది. ఇక డిఎంకే అధికారంలో ఉన్నన్ని రోజులు జయలలిత గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూనే వచ్చారు. ఇక 2000 సంవత్సరంలోనే ప్లెజెంట్ స్టే హోటల్ తాన్సీ భూసేకరణ కేసులో జయలలిత గారు దోషిగా తేలారు. ఈ కేసుని జయలలిత గారు హైకోర్టులో అప్పీల్ చేశారు. చెన్నై హైకోర్టు ఈ కేసులో స్టే విధించింది. కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చెన్నై హైకోర్టు జయలలిత గారి మీద నిషేధం విధించింది. దాంతో 2001లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత గారు పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ జయలలిత గారు పోటీ చేయకుండానే పార్టీని మాత్రం గెలిపించుకోగలిగారు. అలా 2001లో అన్నా డిఎంకే గెలవడంతో 2001 మే 14న జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించబడ్డ వ్యక్తి
ముఖ్యమంత్రిగా ఎలా ఉంటారు అని సుప్రీంకోర్టులో డిఎంకే చేసిన అప్పీల్కి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. ముఖ్యమంత్రిగా జయలలిత గారు ఉండకూడదని తీర్పు ఇవ్వడంతో జయలలిత గారు అర్ధంతరంగా పదవి నుంచి దిగిపోయి తను నమ్మిన బంటు పన్నీరు సెల్వాన్ని ముఖ్యమంత్రిగా చేశారు. ఇక 2001లో అన్నా డిఎంకే పార్టీ అధికారంలోకి రావడంతో జయలలిత గారు తన పవర్ను ఉపయోగించి తన మీద నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకు అడ్డుపడతారు, విచారణ న్యాయంగా జరగదు అని డిఎంకే పార్టీ మరియు సుబ్రహ్మణ్య స్వామి వీరు కోర్టులో చేసిన అభ్యర్థుల వల్ల ఈ కేసుని కోర్టు తమిళనాడు ప్రభుత్వం నుంచి కర్ణాటకకు బదిలీ చేశారు. అలా 2001 నుంచి జయలలిత గారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కర్ణాటక పరప్పన అగ్రహార కోర్టుకి బదిలీ అయింది. దాంతో చెన్నైలోని రిజర్వ్ బ్యాంకులో ఉంచిన సీజ్ చేసిన ఆభరణాలని వస్తువులను కూడా బెంగళూరు రిజర్వ్ బ్యాంకుకు తరలించారు. ఇక 2002లో చెన్నై ప్లెజెంట్ స్టే హోటల్ తాన్సీ భూసేకరణ కేసుని చెన్నై హైకోర్టు కొట్టివేయడంతో జయలలిత గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. దాంతో 2002 మార్చి 2న మూడోసారి ముఖ్యమంత్రిగా జయలలిత గారు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సాక్షులుగా ఉన్నవారు ఎంతవరకు కోర్టుకు సహకరిస్తారో అనే అనుమానాలు ఉండేవి. భద్రతా కారణాలు చూపిస్తూ జయలలిత గారు కర్ణాటక కోర్టుకు హాజరు కాకుండా చాలా కాలం కాలయాపన చేశారు. మరోవైపు తన మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలని రాజకీయ కుట్రలో భాగంగానే తన కేసుల్లో ఇరికించారని, పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ తాను సినిమాల్లో సంపాదించిన సొమ్ముతో కూడబెట్టినవని జయలలిత గారి తరపున లాయర్లు కోర్టులో వాదిస్తూ వచ్చారు. రాజకీయంగా కూడా జయలలిత గారు ప్రజలకు ఇదే వివరణించారు. ఇక 2006లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి డిఎంకే గెలవడంతో కరుణానిధి గారు ముఖ్యమంత్రి కావడం, జయలలిత గారు ప్రతిపక్షంలోకి రావడం జరిగాయి. అప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిలో లేకపోయినా కూడా ఆమె విచారణకు హాజరు కాకుండా కాలయాపన చేస్తూనే ఉన్నారు. అలా 2002 నుంచి 2011 వరకు సెక్యూరిటీ రీజన్స్ తో జయలలిత గారు ఈ కేసులో కోర్టు ముందు హాజరు కాలేదు. దాంతోపాటు జయలలిత గారు తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. కానీ 2010లో సుప్రీంకోర్టు జయలలిత గారు హాజరు కావాల్సిందేనని ఆదేశించడంతో 2011 అక్టోబర్లో జయలలిత గారు ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. అయితే 2011లో జయలలిత గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2011 అక్టోబర్లో 2 రోజుల పాటు కర్ణాటక పోలీసులు జయలలిత గారి నుంచి వాంగ్మూలం రికార్డ్ చేశారు. ఇక్కడ కేవలం జయలలిత గారి గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నాం, కానీ జయలలిత గారితో పాటు శశికళ, ఇలవరసి, సుధాకర్లు కూడా నిందితులుగా ఉన్నారన్న విషయం మర్చిపోకూడదు. 4వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా జయలలిత గారు తన ఇన్ఫ్లుయెన్స్ తో కేసు ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డారు. అంతేకాదు జయలలిత గారికి కర్ణాటక ప్రభుత్వం కూడా సహకరించింది. ఎలా అంటే 2012లో ఇదే కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న బివి ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన సమయంలో బివి ఆచార్య మీడియాతో మాట్లాడుతూ ఈ కేసు నుంచి తప్పుకోవాలని కర్ణాటక ప్రభుత్వం కొందరు వ్యక్తులు తనను ఒత్తిడి చేస్తున్నట్టు ఆయన స్వయంగా మీడియాకు చెప్పారు. దాంతో జయలలిత గారితో సహా కర్ణాటక ప్రభుత్వం కూడా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామాతో కేసు విచారణ పూర్తిగా మరుగున పడింది. కానీ 2014 జూన్లో ఈ కేసు విచారణ మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు కర్ణాటక స్పెషల్ కోర్టును ఆదేశించడంతో ఈ కేసు విచారణ మరలా మొదలైంది. దాంతో 3 నెలల్లో విచారణ పూర్తి చేసిన స్పెషల్ కోర్టు 2014 సెప్టెంబర్లో జయలలిత గారిని, మిగిలిన 3 నిందితుల్ని దోషులుగా పేర్కొంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయితే జయలలిత గారు ఈ కేసులో శిక్ష అనుభవించి 100 కోట్ల రూపాయల జరిమానా చెల్లిస్తే తప్ప జప్తు చేసిన తన ఆస్తుల్ని తిరిగి ఆమెకి ఇచ్చేది లేదు అన్నట్లు తీర్పు వెలువడింది. ఇక ఇదే కేసులో మిగిలిన 3 నిందితులను కూడా దోషులుగా తేలుస్తూ ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయల జరిమానాతో పాటు 4 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ఇలా కోర్టులో దోషిగా తేలడంతో శాసనసభ సభ్యత్వం కోల్పోవడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ తీర్పు వెలువడిన సమయంలో జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో ఆమె తన పదవికి రాజీనామా ఉన్న పలంగా చేయాల్సి వచ్చింది. 2014 సెప్టెంబర్ 27న జయలలిత గారు తన పదవికి రాజీనామా చేసి పన్నీరు సెల్వంని మరోసారి ముఖ్యమంత్రిని చేశారు. ఇక కర్ణాటక స్పెషల్ కోర్టు యొక్క తీర్పు వెలువడిన వెంటనే జయలలిత గారితో సహా మిగిలిన 3 నిందితుల్ని కర్ణాటకలోని పరప్పర అగ్రహార జైలుకు తరలించారు. అయితే జయలలిత గారు స్పెషల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో అప్పీల్ చేశారు. దాంతోపాటు సుప్రీంకోర్టులో 2014 అక్టోబర్ 17న సుప్రీంకోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు కర్ణాటక హైకోర్టు ఈ కేసు విచారణని 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించడంతో
కర్ణాటక హైకోర్టులో విచారణ మొదలైంది. ఇక ఎట్టకేలకు 2015 మే 11న కర్ణాటక హైకోర్టు జయలలిత గారితో సహా మిగిలిన ముగ్గురిని కూడా నిర్దోషులుగా ప్రకటించడంతో అన్నా డిఎంకే నాయకులు సంబరాలు జరుపుకున్నారు. నిర్దోషిగా తేలడంతో జయలలిత గారు ముఖ్యమంత్రి కావడానికి లైన్ క్లియర్ అయింది. దాంతో 2015 మే 23న 5సారి ముఖ్యమంత్రిగా జయలలిత గారు ప్రమాణం చేశారు. అయితే ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో డిఎంకే అపీల్ చేయడంతో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను స్వీకరించింది. ఇలా ఈ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతున్న సమయంలోనే 2016లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అన్నా డిఎంకే పార్టీ ఈసారి కూడా గెలవడంతో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో జయలలిత గారు 6సారి ముఖ్యమంత్రి అయ్యారు. మరోవైపు సుప్రీంకోర్టులో విచారణ పూర్తి కాలేదు. జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలోనే జయలలిత గారు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ పాలు కావడం, చాలా కాలం పాటు ఆమె చికిత్స తీసుకుంటూనే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలోనే 2016 డిసెంబర్ 5న జయలలిత గారు మరణించారు. అలా 2016 డిసెంబర్లో జయలలిత గారు మరణించినా కూడా ఆమె మీద 1996 డిసెంబర్లో అంటే సరిగ్గా 20 ఏళ్ల క్రితం నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఇంకా కోర్టులో నానుతూనే ఉంది. ఇక జయలలిత గారు మరణించిన 2 నెలల తర్వాత 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు కేసును విచారించి జయలలిత గారిని కాకుండా మిగిలిన ముగ్గురిని దోషులుగా తేలుస్తూ 2014లో కర్ణాటక స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని ఆదేశించారు. కోర్టు తీర్పు వెలువడే సమయానికి జయలలిత గారు ప్రాణాలతో లేరు కాబట్టి విచారణ రద్దు చేశారు. ఆమె మీద ఉన్న కేసును కొట్టివేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నిందితుల్ని నిర్దోషులని ఒకవేళ తేల్చి ఉంటే మాత్రం శశికళ గారు తమిళనాడు ముఖ్యమంత్రి అయి ఉండేవారు. జయలలిత గారి స్థానాన్ని శశికళ గారు ఆక్రమించి ఉండేవారు. తమిళ రాజకీయం పూర్తిగా మారిపోయి ఉండేది. కానీ కోర్టు దోషులుగా తేల్చడంతో శశికళ గారు, ఇలవరసి, సుధాకరన్ ఈ ముగ్గురు చెరో 10 కోట్ల రూపాయల జరిమానా చెల్లించి 4 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు. అలా 2021 జనవరి 27న శశికళ గారు 4 ఏళ్ల శిక్షణ పూర్తి చేసుకుని జైలు నుంచి విడుదలయ్యారు. అయితే జయలలిత గారు మరణించిన తర్వాత జయలలిత వారసులం మేమే అంటూ జయలలిత మేనకోడలు, మేనల్లుడు ఇద్దరు జయలలిత ఆస్తుల కోసం కోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. చెన్నైలోని పోయస్ గార్డెన్లో ఉన్న జయలలిత గారి నివాసం, వేద నిలయంతో సహా మరికొన్ని ఆస్తుల్ని వీరిద్దరికి ఇవ్వాలని చివరికి కోర్టు ఆదేశించింది. ఇప్పటికే వారు జయలలిత ఆస్తులను అనుభవిస్తున్నారు. అయితే 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకుని జప్తు చేసిన వస్తువులను కూడా తమకే అప్పగించాలని వీరు కర్ణాటక స్పెషల్ కోర్టులో అపీల్ చేశారు. కానీ కోర్టు మాత్రం జప్తు చేసిన ఆభరణాలని తమిళనాడు ప్రభుత్వానికి అప్పగిస్తూ 2025 జనవరి 29న సిబిఐ స్పెషల్ తీర్పు చెప్పింది. సిబిఐ స్పెషల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరలా జయలలిత గారి మేనకోడలు, మేనల్లుళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ సుప్రీంకోర్టు వీరి పిటిషన్ డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది. జయలలిత గారు మరణించారు కాబట్టి విచారణ నుంచి మినహాయింపు లభించింది. అంతేకాని జయలలిత గారిని నిర్దోషిగా ప్రకటించినట్లు కాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దాంతో ఈ జప్తు చేసిన వస్తువుల విషయంలో జయలలిత వారసులకు ఉన్న ఆఖరి ఆశలు కూడా గల్లంతయ్యాయి. 1996లో సీజ్ చేసినప్పుడు వీటి విలువ 66.65 కోట్లు. కానీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం భూములు, బంగారం, ఇతర వస్తువులు అన్నీ కలిపి దాదాపు 2000 కోట్లకు పైనే ఉండవచ్చునని అంచనా. గత 21 ఏళ్లుగా బెంగళూరులోని రిజర్వ్ బ్యాంక్ లాకర్లో ఉన్న ఈ ఆభరణాలని, చీరల్ని, చెప్పుల్ని, రిస్టు వాచీలను వీటన్నిటినీ మొత్తం 6 ట్రంకు పెట్టెల్లో 2025 ఫిబ్రవరి 15న తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బంగారు ఖడ్గం, కిరీటాలు, వజ్రాలు పొదిగిన వడ్డనాలు, నక్లెస్లు, గొలుసులు, బంగారు కంచాలు ఇలా మొత్తం 27 కేజీల బంగారు ఆభరణాలతో పాటు 1115 కేజీల వెండి ఆభరణాలు, 1562 ఎకరాల భూములకు సంబంధించిన పత్రాలు ఇవన్నీ తమిళనాడు ప్రభుత్వానికి దక్కాయి. కాబట్టి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం దక్కించుకున్న జయలలిత గారి ఆస్తుల వెనక ఇంత పెద్ద కథ ఉంది. నిజానికి ఈ ఆరోపణలు కేవలం 1991 నుంచి 1996 మధ్యకాలంలో జరిగిన అవినీతి గురించి మాత్రమే. ఆ తర్వాత కూడా జయలలిత గారు 11 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆమె సంపాదన, కూడబెట్టిన ఆస్తులు వీటన్నిటినీ అనుచరులు నమ్మిన వారే కాజేశారు. ముఖ్యంగా జయలలిత గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన శశికళ, ఆమె బంధుగణం వీరంతా జయలలిత గారి ఆస్తులు నొక్కేశారు. కాబట్టి జయలలిత గారు తన రాజకీయ జీవితం మొత్తంలో ఎంత చక్రం తిప్పినా ఆఖరి వరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుతో పోరాడుతూనే ఉన్నారు. 2 సార్లు ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయారు. ఇక సంపాదించిన ఆస్తులను కూడా ఆమె పూర్తిగా అనుభవించింది లేదు. ఆఖరికి ఆమెకు ఉన్న కొందరు బంధువులు కూడా ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అవినీతి చేసి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జయలలిత గారు సంపాదించిన ఆస్తుల్లో ఉన్నదెంతో పోయినదెంతో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కాబట్టి రాజుల సొమ్ము రాళ్లపాలు అంటే ఇదే. సో ఇది ఫ్రెండ్స్,
ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక్కడ నుంచి రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.